హలో అందరికీ. ఇప్పటికే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న అంజయ్ నగర్‌లో ఇన్సిడెంట్ అయితే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. 50 గజాల బిల్డింగ్‌లో 7 అంతస్తుల ఫ్లోర్‌లు వేయడం, అది కుప్పకూలిపోయి ఆ బిల్డింగే కాకుండా అందులో ఇద్దరు చనిపోవడం, పక్క బిల్డింగ్స్ మీద గూడా దాని ఎఫెక్ట్ అనేది పడడం లాంటిదైతే మనం నిన్న ఆఫ్టర్‌నూన్ 1:00 అయితే ఇన్సిడెంట్ జరిగింది. మీకు లైవ్‌లో గూడా మనం వీడియో చూడొచ్చు. అండ్ ఇదెక్కడ కాదు, మా పక్క బిల్డింగ్‌లోనే జరిగింది. థాంక్ గాడ్ మా బిల్డింగ్‌లో ఎవ్వరికీ ఏం కాలేదు. సో, వెకేట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే ప్రెజెంట్ బిల్డింగ్స్‌లో. బట్ ఒక్కసారి ఆ పక్క బిల్డింగ్ కూలిపోవడం వల్ల మేమున్న బిల్డింగ్స్‌కి కూడా అది ఎఫెక్ట్ జరిగింది. ఒక భూకంపం వచ్చిన లాగైతే మాకు అలా అనిపిచ్చింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు అంత చిన్న గజాలలో గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వడం, అది ఇల్లీగల్‌గా కట్టడం, ఆ బిల్డర్స్ మీద యాక్షన్ తీసుకోవడం. ఇంకోసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అయితే హైడ్రా పక్కా యాక్షన్ తీసుకోవాలి. అక్కడ అంజయ్ నగర్‌లో ఒకటి కాదు, 2 కాదు, చాలా బిల్డింగ్స్ ఇంతే పరిస్థితి. చిన్న చిన్న గజాలలో అన్నన్ని ఫ్లోర్‌లు లేపుతారు. లేపేసి ఇంకా బిల్డర్స్ పీజీ వాళ్ళకి రెంట్‌కి ఇచ్చేస్తారు. అక్కడ ఐటీ కంపెనీస్ ఎక్కువుంటాయి కాబట్టి ఐటీ ఎంప్లాయీసే ఎక్కువుంటారక్కడ. మీరక్కడ ఏరియాస్ కూడా చూసుకున్నట్లయితే అంజయ్ నగర్, సిద్దిక్ నగర్ ఈ ఏరియాస్‌లో అంత చిన్న చిన్న గల్లీలలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేపుతారు. అసలు సఫోకేటింగ్‌గా ఉంటుంది. మనం అక్కడ స్టే చేస్తే మాకే అది ఎక్స్‌పీరియన్స్ మేమవుతాం. ఎందుకంటే మేమక్కడ ఉంటాం కాబట్టి. మాకు జాబ్ పర్పస్‌గా అదే మాకున్న ఏకైక ఫెసిలిటీ అని చెప్పొచ్చు. దగ్గరగా మా కంపెనీస్‌కి ఉంటాయి. ఇగ దాన్ని అలుసుగా తీసుకొని చిన్న చిన్న ప్లేసెస్‌లో బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేయడం అనేది, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఆల్రెడీ కొన్ని జరిగాయంట. స్టిల్ మనకు గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకోవాలి వీటి మీద. బిల్డింగ్సే కాదు, అక్కడ రోడ్స్ చూసుకున్నట్లయితే ఇరుకుగా ఉంటాయి. వాటర్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువుంటది కాబట్టి పక్కా ట్యాంకర్స్ ఒస్తాయి ప్రతి ఒక్క హాస్టల్‌కి. ఆ చిన్న గల్లీలలో మనకు వాటర్ ట్యాంకర్స్ వస్తే, ఆ వాటర్ ట్యాంకర్స్ కానీ, స్కూల్ బస్సులు గానీ, కార్లు వచ్చినాయంటే ఇంగా ఆ ఏరియా మొత్తం ట్రాఫిక్ నిండిపోతది. ఇంకా మనకు మినిమమ్ 15-20 మినిట్స్ పడతది. ఇంకక్కడ మసీద్ ఉంది గాబట్టి ఇంక ఫ్రైడేస్ కూడా చాలా ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉంటది. ఇంకా హెవీ వెహికల్స్ కూడా అలాగే వస్తాయి. ఇంకేమైనా చిన్న ఫెస్టివల్ జరిగినా, ఏం జరిగినా ఇంక మనకి ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది పడతారు. సో, మెయిన్‌గా ఈ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ మీద, అక్కడ రోడ్స్ కూడా మొత్తం వర్షాలు పడితే అక్కడ మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇలా పొంగిపోతూ ఉంటాయి రోడ్ల మీద. దాన్ని గూడా ఎవరు పట్టించుకోరు. అదొకటి. ట్రాఫిక్ ఒకటి, బిల్డింగ్స్ ఒకటి. ఇవన్నిటి మీద అంజయ్ నగర్, సిద్దిక్ నగర్ ఏరియాస్ మీద అయితే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.